మాజీ ఎమ్మెల్యే బాల్క నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్వి విద్యార్థులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. గట్టిగా పోరాడతామని కూడా ఇటు బీఆర్ఎస్వి నేతలు అయితే స్పష్టం చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో విజయకేతనం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎగరవేసింది. అంటే దాదాపు 14 సీట్లు అక్కడ వార్డులు మేము గెలిస్తే కాంగ్రెస్ కేవలం అక్కడ 7 గెలిచింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరిస్తూ మంత్రి వివేక్ గారు అధికార మదంతో ఈ రోజు కేతన్పల్లిలో మాజీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా ఆ రోజు సుమన్ గారితో పాటు కోవా లక్ష్మి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా అక్కడ మేము మున్సిపాలిటీ మమ్మల్ని అనుమతించండి అని చెప్తే కూడా అలాగే రౌడీ షీటర్లైన కాంగ్రెస్ నాయకులను 100 మంది పైగా అక్కడ మోహరించుకొని మా పైన దాడి చేస్తే ఆ విజువల్స్ అయితే బయటకు రాలేవు. కానీ మా ఎమ్మెల్యే గారు బాల్క సుమన్ గారు చేసిన దాడిని కేవలం కొన్ని చిత్రీకరించడం జరిగింది. సుమన్ గారు ఈ రోజు కూడా బయటకు వచ్చి ఒకటే వారు నివేదించడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా లోపల జరిగిన ఒక విజువల్స్ ని బయట పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ ని కూడా కోరడం జరిగింది. దమ్ముంటే మీరు ఆ విజువల్స్ ని బయట పెట్టండి. అక్కడ ఎన్నిక ఎలా జరిగింది, ఒక చైర్మన్ పదవి కోసం ఓ మంత్రి ఇంతకి దిగజారడం అనేది ఇది సిగ్గుచేట అని కూడా వివేక్ గారికి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ విద్యార్థి గతంలో లాఠీ దెబ్బలకు భయపడని విద్యార్థి మా సుమనన్న గారు ఈ రోజు మీ అక్రమ అరెస్ట్ కి భయపడతారా అని మేము కూడా తెలియజేస్తున్నాం. ఈ అక్రమ అరెస్టులకు బీఆర్ఎస్ ఖచ్చితంగా భయపడదు. కాంగ్రెస్ అంతకంతకు అడ్డుకుంటాం. ఎన్ని కేసులు పెట్టినా భయం లేకుండా ఎదుర్కోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కిరీటం మాజీ చెన్నూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్న గారి ఏదైతే గత 15 రోజుల క్రితం ఏదైతే ఒక అక్రమ కేసు కేతన్పల్లి ఒక మున్సిపాలిటీలో మాకు సరైన మెజార్టీ ఉన్నా గానీ ఏదైతే మంత్రి వివేక్ గారు అనుకొని ఒక అక్రమ కేసును పెట్టడం జరిగింది. ఆ కేసును ఈ రోజు మా బాల్క సుమన్ అన్న గారు మంచిగా అసలు కడిగిన ముత్యం లేక ఈ రోజు బయటికి రావడం జరిగింది. మేము ఈ రోజు సుమన్ అన్న గారి విడుదలను ఈ రోజు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు తెలియజేస్తా ఉన్నాం.